నమస్తే అండి, నేను జ్యోతిచంద్రని మాట్లాడుతున్నాను. లక్షపత్రి పూజకు కావాల్సిన ఐటమ్స్ చూద్దామా ఒక్కసారి. ముందుగా శుభప్రదమైనటువంటి పసుపు, కుంకుమ, అక్షతలు. అలాగే కార్తీక మాసంలో లక్షపత్రి పూజ అనేది చాలా అంటే చాలా మంచిదండి చేయించుకోవడం. అందులోనూ నవంబరు 9వ తారీఖు శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్రంతో కలిసి రావడం కూడా చాలా విశేషమైన రోజు. ఇవి తాంబూలంలోనికి చిల్లర డబ్బులు, అలాగే అమ్మవారికి పెట్టడానికి రవికెల గుడ్డ కాటన్ది తీసుకోవాలండి. అలాగే పసుపు కుంకుమ ఎక్స్ట్రానే తీసుకున్నాను, పూజలో సరిపోకపోతే. ఇవి వచ్చేసి పంతులు గారికి ఈశ్వరుడి పేరు చెప్పి పెడదామని చెప్పి తీసుకున్నటువంటి పంచి, శాలువా. ఎంతో కష్టపడి మా అందరి కోసం ఈ పూజను ఏర్పాటు చేస్తున్నారు ఆయనకి చిరు సన్మానం చేయాలనే నా కోరికతో వీటిని తీసుకోవడం అయితే జరిగింది. అలాగే అగరవత్తులు, విఘ్నేశ్వరుడు బియ్యానికి బియ్యం, ఈ కుంకుమ ఎక్స్ట్రా తీసుకున్నాను పూజలో ఒకవేళ సరిపోకపోతే ఉండడం కోసం అని చెప్పి. అలాగే విఘ్నేశ్వరుడు బియ్యం పూజకి, అలాగే దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి, ఒత్తులు. తర్వాత ఇవి వచ్చేసి పంతులు గారు అయితే లిస్టులో రాయలేదు, కానీ నేను మళ్ళీ స్పెషల్గా తెప్పించానండి. స్వామివారికి లక్షపత్రి పూజ రోజున అభిషేకం చేస్తారు ఖచ్చితంగా. దాని గురించి పన్నీరు, సెంటు, తేనె, స్వామివారికి ప్రీతికరమైనటువంటి విభూది, అలాగే వట్టివేళ్ళు, ఇవన్నీ చందనం, ముఖ్యంగా ఆవు పాలు అంటే కొద్దిగానే ఉన్నాయి. రేపటి రోజున మళ్ళీ పూజకి వేరే మళ్ళీ తెప్పిస్తాను. ప్రస్తుతానికి మీ అందరికీ చూపించడం కోసం ఇంట్లో ఉన్న కొద్దిపాటి పాలు చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎర్రచందనం అండి, పూజ గురించి అని చెప్పి తెప్పించాను నేను. అలాగే చందనం డబ్బా. శ్రవణ నక్షత్రం పంతులు గారు చెప్పింది ఏంటంటే శనివారం చేసుకుంటే మంచిదని చెప్పారండి. అంటే సూర్యోదయంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజున చేసుకోవడం మంచిది. మీకు ఎవరికైనా కుదిరితే ఆ రోజు డెఫినెట్గా మీరు ఏ చిన్న పని చేసినా కూడా మంచి ఫలితాలనే చూస్తారు. అలాగే ఇది వచ్చేసి కార్తీక మాసం నెల రోజులకి కూడా మా పేరు మీద శివాలయంలో, మా ఊరి శివాలయంలో డైలీ మా పేరు మీద అర్చన చేయడం జరుగుతుంది. దాని గురించి దీపారాధనకు నువ్వుల నూనె, నైవేద్యం పెట్టడానికి పటికీ బెల్లం, స్వామివారికి చందనం, అలాగే అగరవత్తులు, ఆర్తకర్పూరం బిళ్ళలు, ఇవన్నీ కూడా సపరేట్గా నెల రోజులకి సరిపడగా ఇచ్చేస్తాము. దాని గురించి సపరేట్గా తెప్పించాము ఇవి. దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించండి. మీరు కూడా వీలైనంత మందికి షేర్ చేయండి. ఇలా దేవుడి బొమ్మలు ప్యాకెట్స్ మీద వెయ్యొద్దండి దయచేసి. అవి మనం వాడిన తర్వాత ఎక్కడో చోట పడేయాల్సి వస్తుంది, తొక్కడం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. కాల్చడానికి దాన్ని కాల్చలేము, అలానే తొక్కలేము. ఏం చెయ్యాలి అసలు అర్థం కావట్లేదు. అలాగే పూజకి తమలపాకులు, ఇవన్నీ కూడా మనం ముందు రోజే సిద్ధం చేసుకున్నట్లయితే హడావిడి లేకుండా ఉంటుంది. అలాగే కొబ్బరికాయలు, పూజలో కూర్చోవడానికి కొబ్బరి బొండాలు, మనం దంపతులకి కొబ్బరి బొండాలు చేతిలో పెట్టి కూర్చోబెడతారు కదండి, అవన్నీ కూడా ఊర్లోనే సిద్ధం చేసి ఉంచేసాము. ఇంటి దగ్గర తీసుకురాలేదు, దాని గురించి మీకు చూపించలేకపోతున్నాను. ఒకవేళ మీరెవరైనా చేయించుకోవడానికి వెళ్తే ఖచ్చితంగా ఒక 15 వరకు కొబ్బరికాయలు పడతాయండి. 2 కొబ్బరి బొండాలు తీసుకోండి. అలాగే స్వామివారి అభిషేకానికి చెరుకు రసం, మీకు కుదిరితే ఆవు పెరుగును కూడా సిద్ధం చేసుకొని తీసుకువెళ్ళండి. అలాగే మెయిన్ ఇవన్నిటితో పాటు భక్తి అనేది ఇంపార్టెంట్, అదొక్కటి ఉంటే చాలండి. అలాగే రేపటి పూజ కోసం ముందుగానే ఇవన్నీ తీసి బయట పెట్టుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు పసుపు కుంకుమ వేసుకోవడానికి వెండి పాత్రలు ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు వాడుకోవడానికి ఎందుకండి మనకు అభ్యంతరం? ఉన్నప్పుడు వాడుకోవడానికి ఏంటి, స్వామివారి పూజకి వాడుకోవడానికి, అలాగే స్వామివారి వినాయకుడి పూజ అది చేసుకోవడానికి వెండి కంచం. ఈ ఫ్లవర్ చూసారా, ఇలా మధ్యలో బంగారపు ఫ్లవర్ కానీ వేస్తే దానికి అంటు అనేది ఉండదంటారండి. అలాగే ఇందాక మీకు చూపించడం మిస్ అయింది, వినాయకుడి పూజకి బెల్లం ముక్క, తప్పకుండా అరటి పళ్ళు కూడా తీసుకోండి. అలాగే అభిషేకానికి మీకు వీలు కుదిరిన ఐటమ్స్ తీసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం నాపై మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఖచ్చితంగా రేపటి రోజున లైవ్ చూపించడం జరుగుతుంది.